ఇవాళ అయితే మన బండి చైన్ అయితే క్లీన్ చేయబోతున్నాం, ఎందుకంటే చాలా డస్ట్ పట్టింది. నేనైతే చైన్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఇవే అన్నమాట. కాస్త డీజిల్, అలాగే స్పానర్, అలాగే ఇది చైన్ క్లీనర్ ఇది. ఓకే, అలాగే ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ బ్రష్, దీంతోనైతే క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్ స్టాండ్ లాగా యూజ్ చేస్తాను అన్నమాట. ఎలా యూజ్ చేస్తాను ఏందని మీరే చూడండి. ఎంత డస్ట్ ఉందో చూడండి, చూపిస్తాను మీకు. చూడండి, చాలా అంటే చాలా డస్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని అయితే క్లీన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం అయితే దీన్ని అయితే ఇప్పుకోవాలి. ఏమైందిరా ఒక్కట్రా? అరే ఏమైందిరా? ఏమైందిరా? అరే ఐ గాట్ ఇట్. ఏమవుతుందిరా ఇదంతా? రే చూసారు కదా గాయస్, అందులో చూడండి ఎలా ఉందో, అంత డస్ట్. అంత డస్ట్ చూడండి, చూడండి ఎలా ఉందో. క్లీన్ చేయాలి ఇదంతా. చాలా అంటే చాలా ఘోరమైన డస్ట్ ఉంది. కెమెరా ఇక్కడ బ్యాక్ సైడ్ వేసే స్టాండ్స్ కొన్ని ఉంటాయి, అవి సర్వీసింగ్ సెంటర్లో ఉంటాయి. మనం అయితే దీన్ని యూజ్ చేద్దాం ప్రజెంట్ అయితే. ఓకే, బైక్ అయితే వన్ సైడ్ ఇలా లేపి సెట్ చేసుకోవాలి మనం అయితే. ఓకే, అదైతే కింద టచ్ అవ్వట్లేదు. ఫస్ట్ మనం అయితే డీజిల్తోనే అయితే కాస్త క్లీన్ చేద్దాం చైన్ని. ఫస్ట్ అయితే డీజిల్తో ఇలా తడుపుకోవాలి. ఈ వర్క్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే బై మిస్టేక్లో వేలు పడిపోయింది అనుకో. కొందరైతే ఇలా క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటారు, ఎలా అంటే ఇలా ఫింగర్తో. ఇది చాలా డేంజర్, అలా చేయకూడదు. అందుకనే ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ బ్రష్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇంట్లో బ్రష్ మ్యాక్సిమం ఉంటాయి, ఒకవేళ లేదనుకుంటే ఒక 20 రూపీస్ పెడితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది సింపుల్ అన్నమాట. లేదంటే ఇక్కడ ఇలా బ్రష్తో ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా మనం డీజిల్ స్ప్రే చేసామనుకో క్లీన్ అవుతూ ఉంటుంది. చూడండి బ్రష్ ఇలా వెళ్ళిపోతుంది, మనం కేర్ఫుల్గా ఉండాలి. అందుకని ఏదో తేడాగా ఉందేంటి? బ్రష్ ఇస్ గాన్. చూసారు కదా, అనుకోకుండా అయితే బ్రష్ అందులో పడిపోయింది, అందుకని నేను మరొక బ్రష్ అయితే తెచ్చాను. మీరైతే జాగ్రత్త, వేళ్ళతో ఎప్పుడు కానీ క్లీన్ చేయకూడదు. బ్రష్ ఎలా కట్ అయిందో అలా ఫింగర్ అయితే కట్ అయిపోతాయి. మరి చూడండి ఫ్రెండ్స్, ఎంత డస్ట్ వస్తుందో బ్లాక్గా. ఇక ఫైనల్గా మనమైతే స్ప్రేని అయితే యూజ్ చేసాం. ఒక 5 minutes తర్వాత క్లీన్ చేసాం.
లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. A few moments later. చాలా కేర్ఫుల్గా అయితే క్లీన్ చేయాలి. చూడండి ఇలా, అంటే మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా ఇలా పట్టుకోవాలి. కదా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా నీట్గా ఉంది చైన్ అయితే. చూడండి కొత్త దానిలో కనిపిస్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే లుక్ అయితే అదిరిపోయింది. యాజ్ ఇట్ ఈస్ న్యూ చైన్ లాగానే ఉంది. చూసారు కదా గైస్, సింపుల్గా మీరైతే ఇంట్లో ఉండి చైన్ క్లీన్ చేసుకోవచ్చు. దానికంటూ డీజిల్, అలాగే బ్రష్, అలాగే ఒక క్లాత్ ఉంటే చాలు. బట్ బీ కేర్ఫుల్, అందులో వేలు పడకుండా చూసుకోండి. ఎందుకంటే చూసారు కదా, ఒక బ్రష్ పెడి ఆల్రెడీ అయితే కట్ అయిపోయింది. అదే వేలు అయితే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉండేదో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సోల్ విత్ సోలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.